పరిశుద్ధ గ్రంథంలో నుంచి 31వ కీర్తన 15వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 31వ కీర్తన 15వ వాక్యం. నా కాల గతులు నీ వశములో ఉన్నవి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా కాల గతి నీ వశంలో ఉన్నాయి. అది దావీదు ఇక్కడ తెలియచేస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి మానవుడు అనుకుంటాడు, సమస్తమును నేను సాధిస్తున్నాను, నాకు అన్నిటి మీద అధికారం ఉంది, నేను ఏదైనా చేయగలను, నేను శాశ్వత కాలము బ్రతకగలను అనే ఒక అతిశయంతో మానవుడు నివసిస్తుంటాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆ వ్యక్తి భూమి మీద ఎప్పుడు పుడతాడో అతనికే తెలియదు, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతాడో అతనికే తెలియదు. దేవుడు అంటున్నాడు, నీ కాలం యొక్క గతి అనగా నీవు ఎప్పుడు జన్మించాలి, ఎలా జీవించాలి, ఏమి నువ్వు పొందుకోవాలి, ఏమి నువ్వు పొందుకొనకూడదు, ఎప్పుడు నువ్వు ఈ లోకాన్ని విడువాలా, ఆ కాలం యొక్క గతి ఎవరి చేతిలో ఉందంట? దేవుని చేతిలో ఉంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుని చేతిలో మన కాలగతులు ఉన్నప్పుడు మరి మానవుడు ఇష్టానుసారంగా జీవిస్తున్నాడే, మానవుడు మరి పాపంలో మునిగి తేలుతున్నాడే, దేవునికి లోబడి జీవిస్తున్నాడే, మరి అతని యొక్క కాలం కూడా దేవుని చేతిలో ఉందా అంటే, దేవుడు ఈ లోకంలో మనం జన్మించిన తర్వాత మనకు జీవించే స్వేచ్ఛనిస్తాడు. మరణము జీవము నీ ముందు పెడతాను, నువ్వు సరైన మార్గాన్ని ఎన్నుకో అని చెప్పి మనకే అవకాశం ఇస్తాడు ఆయన. మరి ఇచ్చిన అవకాశాన్ని ఎవరు సద్వినియోగం చేసుకుంటారో వారు దేవుని చిత్తానుసారంగా దీవించబడతారు. అది ఎవరైతే దుర్వినియోగం చేసుకుంటారో దానికి తగిన ఫలమును వారు పొందుకుంటారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనంలో, దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడంట. హల్లెలూయా. దేని కాలమందు ఏది ఎలా ఉండాలి, ఏమి జరగాలి అని ప్రతిదీ కూడా చాలా చక్కగా దేవుడు నిర్మించాడు. ఎందుకంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం చెప్తుంది. ప్రకటన 1:8, అల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారి దేవుడు అగు ప్రభు సెలవిస్తున్నాడట. హల్లెలూయా. మన దేవుడు ఎటువంటి వాడంటే, వర్తమాన కాలంలో మటుకే, అంటే మనం ఇప్పుడు జీవిస్తున్నటువంటి ఈ టైంలోనే జీవించే దేవుడు కాదు. మానవుడు అనుకుంటాడు ఈ టైంలో మటుకే దేవుడు జీవిస్తున్నాడని. దేవుడు ఒకేసారి భూతకాలం అంటే గతించిన కాలంలో ఆయన జీవించగలడు, భవిష్యత్తులో జీవించగలడు, వర్తమానంలో జీవించగలడు. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఒకేసారి ఉండేవాడని నేను అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మానవుడు ఇప్పుడు ఈ క్షణం జీవించగలడు, ఇప్పుడు బ్రతకగలడు. ఒకేసారి మరి రేపు ఉదయం నేను జీవించేది ఇప్పుడే జీవిస్తానంటే మానవుడి వల్ల కాదు. ఈరోజు ఇప్పుడు నీ జీవితం ఎలా ఉండాలో ఆ విధంగా నీ జీవితం నడుస్తూ ఉంది. రేపటి జీవితంలో ఇప్పుడే నేను జీవించాలి, లేదా నిన్నటి జీవితం నాకు మళ్ళా కావాలి అంటే అవి ఎప్పటికీ రావు. దేవుడు ఏర్పాటు చేసిన విధంలోనే నీ కాల గతి కొనసాగాలి.
మన జీవితాలు క్షణభంగురం అనేది మనం మర్చిపోకూడదు. దేవుని వాక్యం చెప్తుంది సామెతల గ్రంథము 27వ అధ్యాయం. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 1వ వచనం. రేపటి దినం గూర్చి అతిశయపడకుము, ఏ దినం ఏది సంభవించునో నీకు తెలియదు. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది మనము రేపటి గురించి అతిశయపడిపోతున్నాము. ఈ రోజే రేపు ఈ విధంగా ఉండబోతుంది, వచ్చే ఒక 6 నెలల తర్వాత నా జీవితం అట్ట మారిపోద్ది, నా భవిష్యత్తు ఈ విధంగా మారిపోద్ది, ఇంకా నాకు దేవుడు అక్కర్లే, దేవుడి భయం అక్కర్లే, నాకు ఎవరి సహాయం అక్కర్లే, నాకు నేను అన్ని సాధించుకోగలను, అన్ని నేను చేసుకోగలను అనేటువంటి అతిశయములోకి నువ్వు నడుస్తూ ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, రేపటి దినాన్ని గురించి అతిశయపడద్దు, ఏ దినం ఏది సంభవిస్తుందో మనకు తెలియదంట. ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది మానవుని చేతిలో లేదు, దేవుని చేతిలో ఉంది. హల్లెలూయా. మన జీవితాలని దేవుడు కొనసాగింపజేసినంత కాలమే మనం ఈ లోకంలో ఉంటాం. ఎప్పుడు విడిచిపెట్టమంటే అప్పుడు ఈ లోకాన్ని మనం విడిచిపెట్టాల్సిందే. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13 నుంచి 15 వచనాల వరకు మనం చదివితే ఇక్కడ వాక్యం చెప్తుంది, నేడు మీరు ఆయన శబ్దము వినినెడలా కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకూడదని ఆయన చెప్పెను గనుక, పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచకుండునట్లు నేడు అను సమయం ఉండగానే ప్రతి దినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనండి. హల్లెలూయా. కాబట్టి చూసారా, దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, ఇప్పుడు దేవుని శబ్దం మీరు వింటూ ఉన్నారు కదా, దేవుని వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు కదా, ఈ వింటున్న సమయంలో మనం ఏం చేయాలంట, దేవునికి విరోధంగా జీవించి కోపము పుట్టిస్తున్నటువంటి ఆ హృదయం కఠినపరుచుకున్న ఈ స్వభావాలన్నీ మనం పక్కన పెట్టేసి మనం ఏం చేయాలా, ఆ పాపం యొక్క భ్రమ నుంచి, ఆ కఠినత్వం నుంచి విడుదల పొందుకొని నేడు అనే సమయం ఉండగానే ప్రతి దినం మనం బుద్ధి చెప్పుకోవాలి. ఇంకా నేను నా జీవితాన్ని సరి చేసుకొని దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాలి. ఈ దినము దేవుడు నాకు ఇచ్చినటువంటి బిచ్చం అని చెప్పాలి, ఆయన ఇచ్చిన ధర్మం. ఆయన మనకు జీవించేందుకు ఈ దినాన్ని ఇచ్చాడు కాబట్టి మనం బ్రతికున్నాం. ఆయన ఇచ్చిన ధర్మం ఈ దినం. కాబట్టి అయ్యా, ఈరోజు బ్రతకడానికి నాకు సమయం ఇచ్చావు తండ్రి, నీకు లోబడి జీవించడం నాకు నేర్పించు, నీకు లోబడ్డం నాకు నేర్పించు అని మనము దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలి. ప్రతి దినం ఏం చేయాలంట, నేడు అనే సమయం ఉండగానే బుద్ధి తెచ్చుకోవాలంట. మనం బుద్ధి తెచ్చుకోవాలి, అతిశయపడకూడదు. మనం ఎవరు కూడా 100 సంవత్సరాలు లేదా 500 సంవత్సరాలు బతికే గ్యారంటీ లేవు. మనం కొనుక్కునే ప్రతి వస్తువు మీద ఇన్ని సంవత్సరాలు వ్యారంటీ అంటారు. ఆ వ్యారంటీకి ముందే ఆ వస్తువులు చెడిపోతాయి. మరి వస్తువులకే వారంటీ లేనప్పుడు మన జీవితాలకి గ్యారంటీలు ఏంటుంటాయి చెప్పండి. మానవుడు తన పుట్టుక డిసైడ్ చేయలేడు, తన యొక్క మరణాన్ని డిసైడ్ చేయలేడు. కానీ ఏదో సమస్తాన్ని నేను సాధిస్తాననే విధంగా మనిషి జీవిస్తుంటాడు. ఆ అతిశయమే సమస్తాన్ని కోల్పోయే విధంగా చేస్తాడు. అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలోకి మనం వెళ్తే ఇక్కడ ఒక క్రూరమైన రాజు ఉంటాడు. 12వ అధ్యాయంలో అతని పేరు హేరోదు. ఇతను మొదటి నుంచి 3 వచనాల వరకు మనం చదివితే ఇక్కడ ఏం చేస్తున్నాడంట, మరి యూదులకు ఇష్టమైన కార్యం ఏంటి అంటే క్రైస్తవులని చంపించడం అని తెలుసుకొని ఆయన ఏం చేశాడంట, పేతురుని పట్టుకున్నాడంట చంపించడానికి. ఆల్రెడీ కొంతమందిని చంపించాడు, యోహాను సహోదరుని యాకోబుని, వీళ్ళని చంపించడమే కాదు, ఇప్పుడు
పేతురుని కూడా పట్టుకోడంట చంపిద్దామని. కానీ ఆయన తలంచింది ఒకటైతే దేవుడు ఇంకొకటి తలంచాడు. దేవుడు మరి సంఘము చేత ఆసక్తిగా ప్రార్థింపచేసి పేతురుని చెరసాల నుంచి తప్పించాడు. తప్పించిన తరువాత ఈయనకి కోపం వచ్చేసి మరి 19వ వచనం చెప్తుంది, ఈ సైనికులు సరిగా కాపలా కాయనందువల్ల పేతురు మరి చెరసాల నుంచి వెళ్ళిపోయాడు కాబట్టి వీళ్ళందరినీ చంపేయండి అని ఆజ్ఞించాడంట. సైనికులందరినీ చంపేయండి. మరి ఈ విధమైనటువంటి మహాక్రూరుడైనటువంటి ఈ హేరోదు మరి అప్పుడు ఒకరోజు ఏం చేస్తున్నాడు? 21వ వచనం చెప్తుంది, 21, 22 వచనాలు 12వ అధ్యాయంలో, నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రం ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చొని వారి ఎదుట ఉపన్యాసం చేయగా జనులు ఇది దైవ స్వరమే గాని మానవ స్వరం కాదు అని కేకలు వేస్తున్నారంట. ఈయన మరి ఒకరోజు మరి చక్కగా వస్త్రాలు ధరించి ఏమి రోగిష్టిగా లేడు, ఆరోగ్యంగా ఉన్నాడు. ఈయన మంచి గర్వముతో అహంకారముతో నింపబడి అతిశయపడుతూ నేను రాజుని అంటూ ఆయన ఏం చేస్తున్నాడు? న్యాయపీఠం మీద కూర్చొని ఓ అని ఉపన్యాసం ఇచ్చాడంట. అక్కడ ఓ ఘనంగా ఉపన్యాసం ఇస్తే జనులంతా అయ్యా ఇది మనుష్యులు మాట్లాడే మాట కాదు, దేవుడే నీ నోట్లోంచి మాట్లాడేస్తున్నాడు, ఇది దేవుని స్వరం, నువ్వేది చేసినా దేవుడు చేసినట్లే. కొంతమంది అట్లా ఉంటారు, నేను ఏది చేసినా కరెక్ట్, నేను తప్పు చేసినా కరెక్ట్, నేను అబద్ధం మాట్లాడినా కరెక్ట్, వేరే వాళ్ళని బాధ పెట్టినా కరెక్ట్, నేను ఏం చేసినా సరే, దేవుణ్ణి బాధ పెట్టినా కూడా నేను చేసేది కరెక్ట్. అట్లాగే అనుకున్నాడు అంతే. ఇక్కడ ఈ హేరోదు కూడా నేను రాజు, నేను పేతుని చంపుతాను, నేను యాకోబుని చంపుతాను, నేను ఇంక అందరిని చంపుతాను, నేను సైనికులు చంపుతాను, ఎవడైనా నేను ఏదైనా చేయగలను, అంత అధికారం నాకుంది అని ఆయన ఉపన్యాసాలు ఇచ్చేసరికి అందరూ ఈ దేవుడే మాట్లాడుతున్నాడయ్యా, మంచి కాదయ్యా నువ్వు దేవుడివి అనగానే అక్కడ ఏమైంది? 23వ వచనం చెప్తుంది, అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభు దూత అతన్ని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణం విడిచాడట. ఆ క్షణములోనే నెక్స్ట్ సెకండ్ అతిశయపడిన మరుక్షణం ఏమైంది? దేవదూత వచ్చి మొత్తుతున్నాడు, నా బిడ్డలని నువ్వు హింసిస్తావా, నా జనుల మీద నువ్వు దాడి చేస్తావా, నువ్వు దేవునిలాగా హెచ్చించుకుంటావని దేవుడి దూత మొత్తగానే వెంటనే పురుగులు తన శరీరంలో నుంచి బయటకు వచ్చాయంట. శరీరంలో నుంచి బయటకు వచ్చి చచ్చిపోతున్నాడు. ఎక్కడ కూర్చొని ఉపన్యాసం ఇచ్చాడో అక్కడే రాజు శరీరంలోంచి పురుగులు బయటకు వచ్చాయి. అది మానవుని జీవితం. ఆ క్షణమే మరణం. మానవుడు ఏదో అనుకుంటుంటాడు, నేను ఏదైనా సాధించగలను, నాకు ఎదురు లేదు, నేను దేవునికి కూడా లోబడేవాడిని కాదు, నేను చేసేది శాసనం, నేను చేసేదే కరెక్ట్. అతిశయపడుతున్నావా? హేరోదుని జ్ఞాపకం చేసుకో. నీకంటే మహాక్రూరుడైన, నీకంటే మహాగర్వి అతిశయపడ్డాడు. నేను రాజుని, నాకు సమస్తము సాధ్యం. లోపల నుంచి పురుగులు బయటకు వచ్చి చచ్చిపోయాడంట. శరీరంలో నుంచే, బయట నుంచి పురుగులు వచ్చి తినలేదు, లోపల నుంచి పురుగులు బయటకు వచ్చేసి. అది మానవుని జీవితం. మన కాల గతులు దేవుని చేతిలో ఉన్నాయంట. హల్లెలూయా. మన కాలములు దేవుని చేతిలో ఉన్నాయి కాబట్టి మనము భయము కలిగి మనం జీవించాలి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం, యాకోబు 4వ అధ్యాయము 14, 15 వచనాలు మనం చదివితే ఇక్కడ వాక్యం చెప్తుంది, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవమే పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికుండి ఇది అది చేతము అని చెప్పుకోవాలంట. హల్లెలూయా. అంత చక్కగా చెప్తుంది. మనం ఏది చేస్తున్నా కూడా, ఏం ఆలోచిస్తున్నా కూడా మరి హేరోదులాగా ఆలోచించకూడదు. మనం ఏం చేయాలంట? మన జీవము ఏ పాటిది?
కొంతసేపు మనం ఈ భూమి మీద కనబడతాం, తర్వాత మాయమైపోతాం. మనం అనేక మందిని చూస్తుంటాం. మనుషులు చనిపోగానే వెంటనే ఫ్లక్సులు కట్టేసి ఉంటారు అక్కడ. ఆ ఫ్లక్సుల మీద వాళ్ళ ఫోటోలు ఉంటాయి. కొన్ని రోజులకి ఏమవుద్ది, ఫ్లక్సులు పోతాయి, మనుషుల్ని మర్చిపోతారు. ఫినిష్. అది మానవుని జీవితం. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు జీవించే ప్రతి క్షణము ప్రభువు చిత్తమైతే మనం బ్రతికి అది చేద్దామయ్యా. దేవుడు నాకు జీవమిస్తే దేవునికి లోబడి ఆయన భయభక్తులు కలిగి నేను ఈ పని ఆ పని చేసేందుకు దేవుడు నాకు శక్తినివ్వాలని ప్రార్థన చేయండి నాయనా అంటూ అతిశయపడక మనల్ని మనం తగ్గించుకోవాలి. ప్రభువుకి మనము లోబడి జీవించాలి. హల్లెలూయా. ఎందుకంటే నీ కాలం యొక్క గతి దేవునికి తెలుసు. నీ జీవితం యొక్క ఆరంభాన్ని ప్రారంభించిన యేసయ్య నీ జీవితం యొక్క ముగింపు ఏమై ఉందో ఆయనకు బాగా తెలుసు. నీ ఎండింగ్ ని ఏ విధంగా నువ్వు ఎండ్ చేస్తావు అనేది చాలా బాగా దేవునికి తెలుసు. మనం ఇష్టానుసారంగా జీవిస్తే దానికి తగిన ఎండింగ్ ఇస్తాడు ఆయన. కొంతమంది కథలు స్టోరీలు రాస్తుంటారు. ఆ స్టోరీలు రాసే వాళ్ళు ఏం చేస్తారు, ఆలోచిస్తారు ఎండింగ్ ఏ విధంగా పెట్టాలా, ఎండింగ్ ఈ విధంగా చేస్తాం. వాళ్ళు చేసేవన్నీ ఉట్టుట్టి ట్రాష్. నిజమైన ముగింపు ఇచ్చేవాడు యేసయ్యే. మన జీవితం ఒక క్రమములో మనం జీవించినప్పుడు దేవుడు ఒక మంచి ముగింపును, ఒక మంచి సాక్ష్యముతో ఒక ముగింపును మనకిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి, బుద్ధి తెచ్చుకొని ప్రభు చిత్తానికి మనము లోబడి జీవించాలి. హల్లెలూయా. మరి 1 తిమోతికి రాసిన పత్రికలో పౌలు గారు ఈ మాటలు చెప్తాడు. 1వ అధ్యాయము 12, 13 వచనాలు మనం చదువుదాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు, పూర్వము దూషకుడు, హింసకుడు, హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. కాబట్టి ఏం చెప్తున్నాడు, ఒక కాలంలో నేను భయంకరంగా దేవుని దూషించానయ్యా, దేవునికి లోబడలేదయ్యా, హింసకుడునైనా, దేవుని గురించి ఎవరైనా చెప్తే చంపలు బగలు కొట్టేవాడిని, మరి కత్తులతో పొడిచి చంపేవాడిని, భయంకరంగా హింసించే హానికరుడును నేను. మరి అంత నాకు ఒక మంచి చరిత్రే లేదు. ఇట్లాంటి చరిత్రహీనుడైన నన్ను దేవుడు ఏం చేశాడు, నన్ను తన పరిచర్యకు నియమించాడు, నన్ను బలపరిచాడు యేసయ్య. కాబట్టి దేవునికి నేను కృతజ్ఞుడిగా ఉంటాను. తెలియక ఒక కాలంలో ఈ పని చేశాను నేను. ఇప్పుడు మనుషులు ఎట్లా ఉన్నారంటే తెలిసి చేస్తున్నారు, ఎరిగి వెర్రవీగుతున్నారు. ఇది తప్పు అని చూసి తెలిసి కూడా గర్వపడుతున్నారు, మిడిసి పడుతున్నారు. ఇక పౌలు చెప్తున్నాడు, తెలియక నేను అవిశ్వాసం వల్ల చేశాను, ఇప్పుడు నేను కనికరించబడ్డానయ్యా, కనికరించబడ్డాను. ఇప్పుడు నేను ఎలా జీవించాలి? ఆయన అంటున్నాడు 15, 16 వచనాలు. మరి 1వ అధ్యాయం 1 తిమోతి 1, 15, 16 ఆయన చెప్తున్నాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదని ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానులను అయినను నిత్య జీవము నిమిత్తం తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసు క్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నాయందు కనబరుచినట్లు నేను కనికరింపబడ్డాను. హల్లెలూయా. మరి ప్రభు అయిన యేసు పాపులను రక్షించడానికి వచ్చినాడు అని చెప్పుటలో 100% నిజం ఉంది. ఎందుకంటే నేనే ప్రధాన పాపిని. ఆ ప్రధాన పాపినైన నన్ను యేసయ్య రక్షించాడు. ఎందుకని? పాపం చేయడానికి కాదు. చాలా మంది రక్షణ పొందుకున్న తర్వాత, యేసు ప్రభుని ఎరిగిన తర్వాత, ఇక నాకు స్వాతంత్రం వచ్చింది పాపం చేయడానికి అన్నట్లు వెర్రవీగుతుంటారు. పౌలు గారు ఏం చేస్తున్నారు చూసారు ఇక్కడ, నేను ప్రధానమైన పాపిని, నన్ను దేవుడు పరిశుద్ధపరిచాడు. ఎందుకోసం పరిశుద్ధపరిచాడు? నిత్య జీవము నిమిత్తము తనని విశ్వసించబోవు వారికి నేను మాదిరిగా ఉండడానికి నన్ను రక్షించాడు. అంటే రాబోయే దినాలు అనేక మంది రక్షణ పొందుకోబోతున్నారు. వారందరూ నన్ను చూసి,
అరే, ఒక కాలంలో ఈ సౌలు ఎంత మూర్ఖుడుగా ఉన్నాడు, పొగురుబోతుగా ఉన్నాడు, ఎంతమందిని హింసించాడు. ఈరోజు ఏంది, పౌలు ఇంతగా మారిపోయినాడు అని, పౌలు యేసుపోలు జీవిస్తున్నాడే అని పౌలుని చూసి వారి జీవితాలు మారడానికి మాదిరిగా నన్ను పెట్టాడయ్యా అని అంటున్నాడు. దాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞుడుగా నేను ఉండాలి. ఆ కనికరాన్ని ఈ ప్రధాన పాపికి దేవుడిచ్చాడు. మరి మన పరిస్థితి ఏంటి? మనల్ని పాపము నుంచి, శాపము నుంచి విడిపించాడు దేవుడని మిడిసిపడి గర్వముతో ఇష్టానుసారంగా, లోకానుసారంగా, దేవుని భయం లేకుండా విచ్చలవిడిగా మనం జీవించేస్తున్నామా? జాగ్రత్త. మనల్ని రక్షించింది ఇతరులకు మాదిరిగా ఉండడానికి. నిన్ను చూసి, నువ్వు పొందుకున్న రక్షణను బట్టి నువ్వు ఎంత పరిశుద్ధంగా దైవ భయం కలిగి జీవిస్తున్నావో అట్టి జీవితాన్ని చూసి ఇతరులు మారేందుకు నీకు రక్షణ ఇచ్చాడు. లేకపోతే నిన్ను కూడా వాళ్ళతో పాటే, నన్ను కూడా వాళ్ళతో పాటే దేవుడు ఉంచేవాడు. ఎందుకు మనకు ఆ రక్షణ ఇచ్చినాడయ్యా అంటే మనము మాదిరిగా ఉండాలి. నా జీవితము చాలా తక్కువైంది, నా కాల గతి దేవుని చేతిలో ఉంది, నా పుట్టుక నాకు తెలియదు, నా గిట్టుట నాకు తెలియదు. ఈ మధ్యకాలంలో బ్రతుకుతున్న జీవితంలో యేసయ్య నా జీవితంలో ప్రవేశించి నన్ను రక్షించాడు, నా జీవితాన్ని మార్చాడు. ఇక నేను జాగ్రత్తగా ఇతరులకు ఒక మాదిరిగా, ఇతరులందరూ నన్ను గమనిస్తుండగా వీళ్ళు క్రైస్తవులని చెప్తున్నారే, ఈయన దేవుని బిడ్డ అని చెప్తుంది, ఈయన దేవుని బిడ్డ అంటున్నాడు, ఎట్ట ఇతను జీవిస్తాడని అందరూ నన్ను చూస్తుండగా నేను జాగ్రత్తగా జీవించాలి. పౌలు గారు అంటున్నారు, నన్ను మాదిరిగా దేవుడు పెట్టాడు, నన్ను రక్షించింది. ఎందుకంటే ఇంకా పోయి పాపం చేయిపో, ఇంకా నువ్వు గర్వంతో మిడిసిపడు, ఇష్టానుసారంగా బ్రతుకుపో, పౌలు నీకు రక్షణ ఇచ్చేశాను అని పర్మిషన్ ఇవ్వలేదు. నాకు మాదిరిగా ఉంచడానికే దేవుడు నన్ను రక్షించుకున్నాడు. మనం అట్టి మాదిరిగా ఈ దినం ఉంటున్నామా? మన కాల గతి గురించి మనం ఏమనుకుంటున్నాం? మిడిసిపడుతున్నామా? మన జీవితాన్ని బట్టి దేవునికి మనం లోబడాలి. మనకిచ్చిన ఒక్కొక్క దినాన్ని బట్టి ఉదయకాలంలో మన జీవితాన్ని ప్రభు చేతిలోకి అర్పించుకోవాలి. అయ్యా, ఈరోజు నేను ఇతరులకు ఒక మాదిరిగా ఉండాలయ్యా, ఇతరులకు ఒక ఆశీర్వాదం ఉండాలయ్యా. నా నోటి మాట, నా చూపు, నా క్రియలు, నా ప్రవర్తన నన్ను రక్షించుకున్న నా యేసుకి లోబడి ఉండాలయ్యా. అట్టి జీవితము జీవించేందుకే నన్ను రక్షించుకున్న యేసయ్యా అంటూ మన జీవితాన్ని దేవునికి అప్పగించుకోవాలి. లేదంటే హేరోదు పురుగులు పట్టాడంట. లోపల నుంచి వచ్చే పురుగులు, బయట నుంచి కాదు. గర్వపడినటువంటి హేరోదు లోపల నుంచి పురుగులు బట్టి భయంకరమైన మరణం. కాబట్టి మన ఆరంభం ఎలా ఆరంభమైందో ముఖ్యం కాదు, కానీ మన అంతము మహిమకరంగా ఉండాలంటే మనం ప్రభువుకి లోబడాలి, మాదిరైన జీవితాలు జీవించాలి. మన జీవితం చూసిన వాళ్ళు దేవుని యందు భయము భక్తి కలిగి ఈ బిడ్డ ఎట్లా జీవిస్తున్నాడని సాక్ష్యం చెప్పాలి. అట్టి జీవితం జీవించేందుకు దేవుడు మనకందరికీ కృప దయచేయును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, అయినా ఇంతకాలము నా బ్రతుకు నా ఇష్టం అని అనుకొని జీవిస్తూ ఉన్నాను. అయినా నన్ను క్షమించండి అయ్యా. ఈ బ్రతుకు ఇచ్చిందే మీరు. ఈ బ్రతుకులో ఒక్కొక్క దినము జీవాన్ని పొడిగింప చేస్తున్నది మీరు నైనా. ఆ జ్ఞానం కలిగి నైనా మరి జీవించడం మాకు నేర్పించండి. అయినా తండ్రి, రేపు ఏమి సంభవిస్తుందో మాకు తెలియదు కనుక ఏది చేసినా ప్రభు చిత్తానుసారంగా చేయగలిగేందుకు కృపనివ్వండి నైనా. గర్వపడిన హేరోదు తండ్రి పురుగులు బట్టి చచ్చిపోయాడంట తండ్రి. అట్టి ఘోరమైన ముగింపు మా జీవితాల్లో ఉండకూడదు. చేసిన పాపం బట్టి నరకానికి వెళ్ళే పరిస్థితులు మా జీవితాల్లో రాకూడదు. ఒక పరిశుద్ధ జీవితం పౌలు జీవించాడు. ఒక కాలంలో నేను హానికరుడుగా ఉన్నాను, రక్షించబడిన తరువాత నేను మాదిరైన జీవితం జీవిస్తున్నాను అని పౌలు గారు చెప్పినట్లు మేము కూడా ఒక మాదిరైన జీవితం, క్రమమైన జీవితం, ఉదయకాలంలో లేచి ప్రభువుని స్తుతిస్తూ దినాన్ని ప్రారంభించి దినమంతా కూడా ఇతరులకు మేలు చేసే జీవితం, గర్వముతో
మిడిసిపడక తగ్గించుకునే స్వభావం, అతిశయపడక లోబడే స్వభావం మాకు ఇవ్వండి. మమ్మల్ని వాడుకొనండి. ఈ భూమి మీద మీరు ఎంతకాలం జీవించడానికి మాకు సమయం ఇచ్చారో ఆ ప్రతి దినమునైనా నీ యొద్దకు చేరేందుకు సిద్ధపడేందుకు మాకు సహాయం చేయండి. అట్టి కృప మాకు అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.